అన్నమాచార్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో మే 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళా సమ్మేళనం నిర్వహించనున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణ స్టేషన్ బస్తీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో దీనికి సంబంధించి గూఢ భక్తులకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మే 7వ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళాశాల సమ్మేళనం నిర్వహణ ముఖ్య ఉద్దేశం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిత్య అఖండ హరినామ సంకీర్తన జరగాలన్న సంకల్పంతో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హిందువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని 5వ భక్తి కళా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అందులో భాగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వస్తున్నారా అక్క? ఇదే తీసుకు చెప్తా ఉన్నారు, నేను ఉన్నా మీకు అని చెప్పండి. నామ సంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం యత్ఫలం నాస్తి తపసా న యోగే న సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనా. నాకు సెండ్ చేయి. వాటిని మధ్యలో ఒకటి వార్చుకున్నాం. ఇల్లే పాటలు పాడి నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ గజేంద్రుడే ఆర్తితోడ రావేయని అడవి మృగము కేకలిడగాన వచ్చి రక్షించి తండ్రు హృదయపూర్వకముగా కేకల విడుచుచుంటుంది. ఓ ప్రభు, ఒక్కసారి మా కష్టాల నుంచి తొలగించవా, మాకు ఈ ప్రమాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇల్లందు ప్రధాన అర్చకులు హరిగోపాల్ శర్మ గారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మే 7వ తారీఖు ఇందిరా పార్కులో జరిగే హైందవ భక్త కళా సమ్మేళనం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో హరినామ సంకీర్తన చేసుకున్నాం సామాన్య భక్తులు అంటే దేవస్థానం అనుమతి ఇవ్వడం లేదు. నిస్వార్థంగా భగవంతుని మీద భక్తితో తిరుపతిలో 360 జరిగింది. కనుక భక్త రామదాస్ గారు తెలంగాణ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. భక్త రామదాస్ కళాక్షేత్రం కూడా దీనికి మద్దతుగా ఉంది. కనుక దేవస్థానం సామాన్య భక్తులు హరినామ సంకీర్తన చేసుకుంటే సమాజానికి అన్నిటికీ మంచిది. దీన్ని అడ్డుపడకుండా మీరు ఇంకా దాన్ని ప్రోత్సహించండి. ఇంకా రాని వాళ్ళకు కూడా అలవాటు చేయాలి హరినామ సంకీర్తన. కనుక దీన్ని నిరసన కంటే ఆ భగవంతుని మీద భక్తితో మొత్తం మే 7వ తారీఖు వేలాది మంది వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దీన్ని నిరసిస్తూ ఇది సరైన పద్ధతి కాదు, హరినామ సంకీర్తన కావాలని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భజన బృందాలు హిందూ బంధువులందరూ కూడా వచ్చి మనం ఇటువంటి ఈ పద్ధతి మంచిది కాదని మనం నిరసన వ్యక్తం చేస్తూ అది దేవస్థానం అనుమతిస్తుందని మనం ఆశిస్తాం.
జై శ్రీరామ్.